నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే డబ్బు రికార్డుల కోసం ఎప్పుడు సినిమాలు చేయలేదు రికార్డుల కోసం ప్రయత్నమూ చేయలేదు సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు భీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం 100 రూపాయలు ఉన్న టికెట్ ధరని 10 రూపాయలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు అప్పుడు ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని తెలిపారు నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా రాజకీయాల్లో పడి లేచినా అందుకు అభిమానులే కారణమన్నారు ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమల్లు మొఘలుల కాలంలో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర ఇదని అన్నారు కృష్ణానది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూరు వజ్రం మొఘల్ సుల్తాన్ల వరకు ఎలా చేరిందనేది చిత్రంలో చూపించినట్లు తెలిపారు సోమవారం రాత్రి హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొని ప్రసంగించారు 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు ఆపేది This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాలి రిలక్టెంట్ యాక్టర్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్ప నాలో ఏం లేదు అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్ప ఐటీ మరియు ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంగళవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో అధికారులకు లోకేష్ సూచించారు విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎమ్మెల్స్ పాయింట్ గన్నవరం ఎమ్మెల్యేస్ పాయింట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సింది క్యూఆర్ ట్యాగ్ కూడా మేము పొందుపరిచి ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద 25 కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పాఠశాలలు అదేవిధంగా ఒక 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాట ఇచ్చాం దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు
మధ్యాహ్న భోజనం పథకం కింద అందించబోతున్నాం. ఈరోజు గొల్లపల్లిలో ఉన్న MLS పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది. డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెల తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది. సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా పారదర్శకత పెంచడానికి వీళ్ళందరినీ కూడా నేను కోరాను. మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా 15 రోజులు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడు సంపద సృష్టించి డబ్బులు ఇస్తానని చెప్పి ఈరోజు పథకాలు ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సి ఉంటుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి తెలియదని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి 20,000 ఇస్తారన్నారు. గత సంవత్సరం 20,000 ఇవ్వలేదు. ఈ సంవత్సరం 20,000కి అతీగతి లేదని మండిపడ్డారు. 10% హామీలు కూడా నెరవేర్చకుండా హామీలని నెరవేర్చామంటూ బహిరంగంగా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని కాసు అన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలకు త్వరలో ప్రజలు గుణపాఠం చెప్తారని కాసు అన్నారు. చూశారు కదా, రాష్ట్ర మంత్రి మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్తుంది. ఆడవారికి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం. దానికి ఎండోర్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇల్లు పెంచారు. ఇప్పుడేమంటారు? ఆ రోజేమో సంపద సృష్టించి డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడేమో అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. అప్పుడు తెలీదా ఈ అబద్ధాలు ఆడుతున్నప్పుడు? లేదు, ఇప్పుడు మోసం చేయాలి కాబట్టి ప్రజల్ని ఏది తోచిందో అది చెప్తున్నారు. కేవలం ఈ పథకమే కాదు, మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, దానికి దిక్కు లేదు. గ్యాస్ కి రైతీలు ఇస్తా ఉన్నారు, గ్యాస్ కొట్టారు, చివరికి రైతీ మట్టుకు లేదు ఇప్పటి వరకు. అన్నదాత సుఖీభవ పేరు మార్చారు, సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు, గత సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు అతీగతి లేదు. పొలాల్లో మరి పంటలు కూడా వేస్తున్నారు రైతులు. చివరికి అమ్మఒడి పేరు మార్చి 80 లక్షల మంది విద్యార్థులుంటే ఒక 50 లక్షల మందికి ఇచ్చారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు మిగిలిపోయిన వాళ్ళు. ఇది రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరోసారి మోసం చేయడానికి చేస్తున్నారు, మరోసారి చేయడానికి సమాయత్తమయ్యారు. ఎలా? ఇచ్చిన వాగ్దానాలు తుమ్మలో తొక్కాలి, ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లోనే ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రి నుంచి అన్ని చేసేశారు. అసలు 10% కూడా చేయకుండా అన్ని చేసేశారని ఈరోజు స్పష్టంగా ప్రజల సమక్షంలో అబద్ధాలు చెప్తున్నారు. కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబడే వరకు మా పోరాటం ఆగదు. వాళ్ళు ఇలాగే అబద్ధాలు చేసుకుంటూ మోసం చేస్తూ పోతే ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు పెద్ద గుణపాఠమే ఈ తెలుగుదేశం నాయకులకి చేయబోతున్నారని తెలియజేస్తారు. ప్రజాసేవే లక్ష్యంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు అని నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ప్రశంసించారు. ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి శాఖ అధ్యక్షుడు జొన్న వెంకటేష్ అధ్యక్షతన సోమవారం మంగళగిరిలోని రాయల్ ఫంక్షన్ హాల్లో గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై యూనియన్ నాయకులు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. మరో అతిథి నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల ప్రభుత్వానికి చేరవేస్తూ జర్నలిస్టులు సమాజంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారని, అలాగే వారి ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ మీరా మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారం మరవలేనిదన్నారు. జిల్లా వ్యాప్తంగా అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. పేర్లు నమోదు కాని వారు సభ్యత్వం రెన్యువల్ చేయించుకునే వారు, నూతనంగా సభ్యత్వం తీసుకునే వారి పేర్లను కూడా హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి వారికి కూడా హెల్త్ కార్డులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని జిల్లా నాయకులు హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథులు డీఎస్పీ మురళీకృష్ణ, నన్నపనేని నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి రాంబాబు, కోశాధికారి ఫణికుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం, ఐజేయూ సభ్యులు మార్కండేయులు, జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు, జొన్న రాజేష్, నియోజకవర్గ యూనియన్ కార్యదర్శి బత్తుల సాంబశివరావు, మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు నాగేశ్వరరావు గారికి మరియు
ఆంధ్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ మేధా గారికి మరియు ఇతర జర్నలిస్టు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరితో ఈ విధంగా మీ యొక్క కార్యక్రమంలో షేర్ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మన సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అనేక సార్లు మీ అందరితో మేము ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాం, కానీ ఆ అవకాశం మాకు రకరకాల వర్క్లోడ్ వలన ఆ అవకాశాన్ని మేము కలవలేకపోయాము. ఎక్కడ మన తాడేపల్లిలోనో లేదంటే మంగళగిరిలోనో ఏదన్నా ఉండే ప్రెస్ మీట్లు తప్ప మీ అందరినీ కలిసే అవకాశం మాకు ముఖ్యంగా రాలేదు. ఈ విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ తెలుసు, మీరు ప్రజల కోసం నిరంతరం ఎండనక వాననక చలికి లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర అమోఘం, చాలా కష్టతరమైనది కూడా. జీతాలు తీసుకున్నటువంటి అధికారుల కన్నా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక మేజర్ యాక్సిడెంట్ కానీ లేదంటే ఇన్సిడెంట్ కానీ క్రైమ్ కానీ జరిగిందంటే మీ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మాకన్నా కూడా మీరే ముందుండి ఈ పాత్రని పోషించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి మీకు సరైన సదుపాయాలు లేవు అని అనడంలో అతి సయోక్తి కాదు. కానీ ఈ కార్యక్రమంలో మీ యొక్క అసోసియేషన్ చేసిన కృషి ఫలితంగా మీరు సాధించినటువంటి విజయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మీ లీడర్స్కి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గున్నేపల్లి గ్రామ ప్రజలు తమ ఆరాధ్య గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా సారె సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ సారె సమర్పణ ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మహిళలు భక్తులు సత్యమ్మ తల్లి అమ్మవారికి ఇష్టమైన సారె సామాగ్రిని పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పండ్లు, నైవేద్యాలు బుట్టల్లో అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ జరిగిన ఈ ఊరేగింపు గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు మంగళహారతలు ఇచ్చి అమ్మవారిని కీర్తించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సత్యమ్మ తల్లి తమ గ్రామాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తుందని, ఆమె దీవెనలతో గ్రామంలో సుఖ సంతోషాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నా పేరు గొలకోటి వెంకటరెడ్డి, ముమ్మిడివరం మండలం చెయ్యారి గుండెపల్లి మా గ్రామం. ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరత సేవా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి చీర, సారే, సల్లుడి పానకాలు, పసుపు నీళ్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ గుండెపల్లిలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సారి సమర్పించి అనంతరం మా దావత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి వారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారుతో
స్వతసిద్ధంగా వెళ్ళి అక్కడ కూడా చీరా సారి సమర్పిస్తాం. ఇది మన సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటికి తీయాలనే సంకల్పంతో మన సమర్థ సేవా ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో చెయ్యేరు గుండేపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత వనువులమ్మ తల్లి, అలాగే సీమ దేవత సత్తమ్మ తల్లి. అంటే వనువులమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామ దేవత, కానీ యావతి కోనసీమకే దేవత సీమ దేవత మన సత్తమ్మ తల్లి. అటువంటి వనువులమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 1000 మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరా సారెలు, చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. నమః. జై శ్రీరామ్. ఇప్పటి వరకు గుడికి వెళ్ళడం, గుళ్ళో దేవుళ్ళని దర్శించుకోవడమే చేసాము ఇప్పటి వరకుని. ఈరోజు ప్రతి అమ్మవారికి ఇలా సారి సమర్పించుకోవటం, ప్రతి ఆడపడుచుని మా ఇంట్లో పెట్టుకోవడం, ఆడపడుచుకి సారి సమర్పించుకోవడమే తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం, ఇలా మన ఊరి పెద్దలందరూ, ఈ సంస్థలు అందరూ కలిసి ఇలా సారి సమర్పించుకోవడం కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవస్థానం నిత్యాన్నదాన విభాగం సిబ్బంది ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. అర్జున వీధి శృంగేరి మఠం శ్రీ అమ్మవారి నిత్యాన్నదానం తయారీ కేంద్ర ప్రాంగణంలో ఉన్న శ్రీ అమ్మవారికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వికే సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు బి వెంకటరెడ్డి, పి చంద్రశేఖర్, ఎన్ రమేష్ బాబు, డాక్టర్ కె గంగాధర్, శ్రీనివాస్, అన్నదానం సిబ్బంది లక్ష్మణస్వామి, ప్రణీత్ బాబు, పునీత్, ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానం చేరుకుని శ్రీ అమ్మవారికి సారీ చీర సమర్పించారు. వివేకానంద బి టాపర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవత మూర్తులకు ఘనంగా బోనాలు తీయడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ బి టాపర్స్ హై స్కూల్ గత 3 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా ఆషాఢంలో అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా జరుగుతుందని, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశామన్నారు. పిల్లలు పోతురాజుల వేషధారణ అందరికీ ఆకర్షణగా నిలిచిందని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని బి టాపర్ స్కూల్ తరపున కోరటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వివేకానంద బి టాపర్స్ హై స్కూల్ తరపున అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వీరభద్రప్ప, డైరెక్టర్ రవిరెడ్డి, కోఆర్డినేటర్లు శ్రీకాంత్, కిరణ్మయి, మౌనిక, బిందుశ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం బెండమూర్లంక శివారు రెబ్బనపల్లిలో ఆక్వా చెరువులో వద్ద నాగుపాము వలలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. 2 రోజులుగా వలలో విలవిలలాడుతున్న విషసర్పాన్ని చాకచక్యంగా తప్పించి గణేష్ వర్మ ప్రాణాలు పోశారు. అనంతరం దానికి ప్రాథమిక చికిత్స అందించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆక్వా చెరువుల వద్ద ఆహార అన్వేషణకు పాములు సంచరిస్తాయి. తనకు సమాచారం ఇస్తే ఇలా చిక్కుకున్న పాములను రక్షించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతానని వర్మ తెలిపారు. శ్రీశైలం జలాశయం 1 గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. జూరాల సుంకేశం నుంచి శ్రీశైలానికి 1,10,183 క్యూసెక్ల వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 883.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 209.15 టీఎంసీలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాయల్ కాలేజీ ముసుగులో లక్షల రూపాయలు రాయల్ కాలేజ్ సిబ్బంది వసూలు చేస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి అనుచరులమంటూ దళిత యువకుడిపై దాడి చేసిన వైనం చోటు చేసుకుంది. మాట్లాడదాం రమ్మంటూ అల్లవరం మండలం గోపాయలంకలో, అయినవిల్లి మండలం వెలుపలపల్లికి చెందిన ధోనిపాటి మహేష్ పై 15 మంది దాడి చేశారు. యాళ్లమల్లి విజయ్తో పాటు పలువురు దాడి చేస్తూ కులం పేరుతో దూషించిన వైనం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. అధికారం ఉంటే మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు దాడి చేస్తారా అంటూ వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేసిన తర్వాత
ఇలాగ నీ మాట్లాడించినప్పుడు దొరికాడు శంకరాన్ని చెప్తే నువ్వు అర్జెంట్గా వచ్చి సమాధానం చెప్పేది నేను పిలిచారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. తర్వాత నేను వైజాగ్షన్కి వెళ్ళాను. వైజాగ్షన్కి వెళ్ళిన తర్వాత నేను నాతో ఎక్కించుకుని అక్కడికి పీహెచ్కి బ్యాక్ సైడ్ తీసుకెళ్ళారండి. నాతో వచ్చిన వాళ్ళు కూడా వెనకాల ఫాలో అవ్వండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు వ్యక్తి ఉన్నారు కదా నన్ను రప్పించినందుకు విషయం చెప్పాను కదా అనేసి నేను చెప్తుంటే నీకు ఇక్కడ కదా అనేసి నన్ను మొదటి కాలర్ పట్టుకుని ఆటో ఎక్కించేసి బోర్డ్స్కు రేవులు కాళ్ళ లోపలికి తీసుకెళ్ళి రేవు దగ్గర మోకాళ్ళు ఇచ్చి సెక్షన్ రైటింగ్ కొట్టారు. అసలు మీకు సంబంధం ఏంటో అడ్డపడడానికి చాలా గట్టిగా కొట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ కూడా కాదు, నీకు 40% అయ్యింది, ఇంకా 60% ఉందనేసి మళ్ళీ ఆటో ఎక్కించుకొని మునుగోడు ప్రాంతంలో అలా తోటలో తీసుకెళ్ళింది. తోటలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫినిష్ చేస్తాం మళ్ళీ నా మీద వైద్యులతో కొబ్బరికాయలతో కొట్టడం జరిగింది. నాకు ఏ విషయం లేదు, ఏ తప్పు చేయలేదు, నన్ను కాల్ పట్టుకున్నా సార్ వదలకుండా నన్ను ఆటోలో అలా తిప్పుతూ 12 గంటల వరకు కూడా అలాగే తిప్పుతూ కొట్టడం జరిగింది. నా పేరు బొంతిరమణ, ఈసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు వాసంశెట్టి సుభాష్కి సంబంధించినటువంటి రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు, లక్షలాది రూపాయలు. ఈ క్రమంలో అతను డబ్బులు తీసుకుని జాబులు ఇప్పిస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంటో గోనుపాటి మహేష్ అనేటువంటి వ్యక్తి మా బంధువుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావని తిరిగి ఒత్తిడి చేయడంతో నీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి అలా అల్లవరానికి సంబంధించినటువంటి గ్రామంలో గోపాయలంక గ్రామానికి పిలిపించుకుని అక్కడ వాసంశెట్టి సుభాష్ సంబంధించినటువంటి అనుచరులు ఎల్లమెల్లి విజయ్ మరికొంతమంది 10 మంది వ్యక్తులు గోనుపాటి మహేష్ను అక్కడికి బలవంతంగా తీసుకెళ్లి విచక్షణారహితంగా కర్రలతోటి రాడ్లతోటి దాడి చేసి అతన్ని గాయపరిచారు. వాసంశెట్టి సుభాష్కి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఇటీవల కాలంలో దందాలు నిర్వహిస్తున్నారు, రౌడీజం చెలాయిస్తున్నారు అమలాపురంలో. మరి మంత్రి గారు ఈ విషయంలో దృష్టి పెట్టుకుని అరికట్టాల్సిన పూర్తి బాధ్యత ఆయన మీదే ఉంది. సైకిల్ తొక్కేందుకు వెళ్తానని చెప్పి రోడ్డుపైకి వెళ్లిన బాలుని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. బాకన్నపాలెంలో ప్రమోద్ సింగ్ భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొడుకు హర్షవర్ధన్ సింగ్ స్కూల్ కు వెళ్లలేదు. సాయంత్రం సైకిల్ తొక్కేందుకు బయటకు వెళ్లగా బాలుని బస్సు ఢీకొట్టింది. కొడుకు మృతితో తల్లిదండ్రులు గుండె అవిసేలా రోధించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.